హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టులో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకొని డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ 18th మార్చ్ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, మీరు వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆగస్టు ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ హ్యూమన్ రిసోర్సెస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 13 వేకెన్సీస్ 66 ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ ఎలా ఉంటుంది, మీకు 40,000 నుంచి 1,40,000 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ప్లస్ బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్స్లు అన్ని యాడ్ అయిన తర్వాత మీకు పెర్ యానం ప్యాకేజ్ తీసుకుంటే కనుక 13 lakhs సిటీసీ అయితే ఉంటుంది. పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ బీటెక్ కానీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఫైర్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ డిగ్రీ తర్వాతే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. 2 years డ్యూరేషన్. స్పెషలైజేషన్ వచ్చి హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి, పిఎంఎన్ఐఆర్, లేబర్ వెల్ఫేర్ ఇవి డిసిప్లిన్స్. ఈ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి ఏంటంటే ఎవరికైతే ట్రాన్స్లేషన్ అంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేయగల నాలెడ్జ్ ఉంటుందో సో వారికి మాత్రం ఈ పోస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎక్స్పీరియన్స్, ఇది అందరూ అప్లై చేసుకునేది కాదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 20 years అని వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వచ్చి ఏజ్ సంబంధించి March 18th. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా అప్లికేషన్ వెరిఫికేషన్ అని, డిస్క్రిప్టివ్ టెస్ట్లు అని, వాళ్ళు ఏమైతే పోస్ట్కి టెస్ట్లు ఉన్నాయో 1 by 1 ఒక్కొక్కటి జరుగుతాయి. ఒక స్టేజ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి అలో చేస్తారు. ముఖ్యంగా ఈ ఫైర్ సర్వీసెస్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ సంబంధించిన సిలబస్, ఫిజికల్ టెస్ట్ మొత్తం డీటెయిల్స్ మీకు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ముందుగా ఈ ఫైర్ సర్వీస్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ముందుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ టైంకి వీళ్ళు ఏం చేయాలంటే పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అని వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. టెంపరీ యాక్సెప్ట్ చేయరు, పర్మనెంట్ లైసెన్స్ చూపించాలి ఎప్పుడు అప్లికేషన్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు. ఆ తర్వాత వన్స్ జాబ్లో తీసుకున్న తర్వాత మీకు 2 years టైం ఇస్తారు. ఈ 2 years టైంలో మీరు హెవీ వెహికల్ డ్రైవింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అంతే. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మీకు ఇందులో 100 meter రన్నింగ్ ఉంటుంది, లిఫ్టింగ్ అంటే ఒక 50 kg శాండ్ బ్యాగ్ని మీరు క్యారీ చేస్తూ ఒక 50 meters డ్యూరేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డిస్టెన్స్ని. పోల్ క్లైంబింగ్ ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఉంటుంది, ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ ఉంటుంది. ఇలాగ మీకు ఒక్కొక్క ఈవెంట్కి మార్క్స్ కేటాయించారు. ఎన్ని సెకండ్లో మీరు ఆ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే దాని తగ్గ మార్కులు కేటాయించారు. ఇదే విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా విడిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా. సిలబస్ ఏముంటుంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ వీళ్ళకి ఈ యొక్క సంబంధించిన కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 2 hours డ్యూరేషన్ ఉంటుంది, 120 marks. పార్ట్ ఏ అంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్, జీకే, యాప్ట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇది 50% వెయిటేజ్ అనమాట. ఇక్కడ పార్ట్ బి వచ్చి 50% వెయిటేజ్. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. ఈ పార్ట్ బి ఏంటంటే వాళ్ళ యొక్క ఏమైతే ఎడ్యుకేషన్ ఉందో వాటి రిలేటెడ్గా మొత్తం ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పార్ట్ ఏ జనరల్ కాంపిటేటివ్ సిలబస్ 50% వెయిటేజ్, ఇంకో 50% వచ్చి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఏమైతే ఉందో వాటి రిలేటెడ్గా టాపిక్స్ ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ కోసం డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇప్పటివరకు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్
తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ వన్ ఏం చేయాలి, బేసిక్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్ కావాలి, వాటి యొక్క సైజ్ ఎంత, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఫీజు అనేది 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి లేదంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉంటే కనుక, సో ఒక 1 year మీరు అప్రెంటిస్ చేసి ఉంటే మీకు ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. అదేవిధంగా ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే తెలియదు, మిగతా అందరూ కూడా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఈపే ద్వారా మీరు ఈ ఫీజు పేమెంట్ చేయాలి. వాటి సమయం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు ఇచ్చారు. ఒకవేళ మీకు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్లో ఇబ్బంది ఎదురైతే హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. 10 AM to 5 PM మండే టు ఫ్రైడే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది. నేను లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే పేజ్ లోడ్ అవుద్ది. ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓటీపీ అంటే ఓటీపీస్ వస్తే ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్, ఎందుకంటే మీ మొబైల్కి ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఈమెయిల్ మొబైల్ నెంబర్ ద్వారా ఉంటుంది కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా మీరు తిరిగి రీసెట్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా చదువుకోండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కెరీర్ స్పేస్ ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా ఫర్దర్గా అంటే మొత్తం మీకు ఇక్కడ రిజల్ట్ కానీ అడ్మిట్ కార్డ్స్ ఇలా మొత్తం ఉంటాయి. మీరు ఒకసారి ఈ కాలంలో చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.